హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ ఫర్ బ్లైండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసరికి క్యాప్ కట్ అంటే మీకు ఎక్కడో విన్నట్టు ఉండొచ్చు. క్యాప్ కట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఒక ఎడిటింగ్ యాప్, చైనీస్ యాప్. ఇది ఏమంటారు, టిక్టాక్ యాప్ యొక్క పేరెంట్ యాప్. ఇది ఎడిటింగ్ యాప్. టిక్టాక్ అనేది మనకి రీల్స్ క్రియేట్ చేసుకోవడానికి, ఇదైతే మీకు ఎడిటింగ్ చేసుకునే యాప్. ఇందులో ఎలా ఎడిట్ చేసుకోవాలి అనే దాని గురించే మీకు పార్ట్ 2లో నుంచి వీడియోస్ ఉంటాయి. పార్ట్ 1 ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఇంట్రడక్షన్. క్యాప్కట్ యాప్ అయితే ఓపెన్ చేసేద్దాం. వెయిట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. క్యాప్కట్ యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇది న్యూ ప్రాజెక్ట్ బటన్. దీని మీద ట్యాప్ చేయండి. మీ గ్యాలరీలో ఉన్న వీడియోస్ అన్నీ చూపిస్తాయి. మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, ఏదైతే ఎడిట్ చేయాలనుకుంటారో దాన్ని. ఒకవేళ మీ దగ్గర పిక్ ఉంటే పిక్ సెలెక్ట్ చేసుకోండి, వీడియో ఉంటే వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే వీడియోస్ ట్యాబ్, ఫొటోస్ ట్యాబ్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లైబ్రరీ, మీరు డైరెక్ట్ మీ ఫోన్ యొక్క ఇంటర్నల్ ఫైల్స్ ఉంటుందిగా, ఆ ఫైల్స్లో ఏదైనా పర్టికులర్ ఫోల్డర్లో సేవ్ చేసి ఉంటే అప్పుడు మీరు అది యూజ్ చేయాల్సి ఉంటుంది. నాకు అవసరం లేదు కాబట్టి ఫస్ట్లో ఒక వీడియో ఉంది, నేను ఎడిట్ చేయాల్సింది, దాన్ని ట్యాప్ చేస్తున్నాను. ఇందులో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అనేది మాత్రమే చూపిస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది జస్ట్ ఇంట్రడక్షన్ కాబట్టి. ఇందులో మీకు వచ్చేసరికి అది వీడియో టైమ్ లైన్, 0220 175 0000022 crop back add button window యాడ్ ఉంటుంది. యాడ్ మీద అయితే ట్యాప్ చేయండి. వీడియో ఇక్కడ నుంచే పాస్ ప్లే చేయొచ్చు. మీరు వీడియో ఏ పార్ట్ అయితే కావాలో ఆ పార్ట్ దగ్గర పాస్ చేసి అక్కడ పర్టికులర్ ఎడిటింగ్ చేసుకోవచ్చు. మ్యూట్ క్లిప్ ఆడియో అంటే మీరు ఈ క్లిప్ యొక్క ఆడియో సరిగ్గా లేదు అనుకుంటే ఇక్కడ ఈ క్లిప్ యొక్క ఆడియోని మ్యూట్ చేసి మీరు డబ్ చేసుకోవడానికి ఓన్గా ఉంటుంది వీలు. ఇది నొక్కాక ఎలా అయితే డబ్ చేసుకోవాలో అనేది మీకు నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. కవర్, ఇది వీడియోలో ఒక పర్టికులర్ పార్ట్, ఒక సగం వీడియోని మీరు కవర్ చేసి మిగతా సగం వీడియో మాత్రమే కనపడాలనుకుంటే చేసుకోవచ్చు. ఎడిట్, చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి మీకు. ఎడిట్, ఆడియో, ఇక్కడ మీరు ఆడియోకి సంబంధించిన డబ్బింగ్ ఆర్ ఏదన్నా మీ దగ్గర ఉన్న ఆడియో ఇంపోర్ట్ చేయడం, మీరు ఇంతకుముందు ఏమంటారు టిక్టాక్లో సేవ్ చేసుకున్న ఆడియోని ఆర్ సంథింగ్ ఆడియోస్ దీంట్లోకి ఇంపోర్ట్ చేసుకోవడం, ఈ వీడియోలోకి సెట్ చేసుకోవడం, ఇలాంటివి చేసుకోవచ్చు. చూపిస్తాను. టెక్స్ట్, ఇది ఒక రకంగా చెప్పాలంటే సబ్టైటిల్స్ మాదిరి. మీరు ఏదైనా ఒక పని చేస్తున్నారు, అది మీరు నార్మల్స్ కోసం అట్ ద సేమ్ టైం మన బ్లైండ్స్ కోసం చేస్తున్నారైతే నార్మల్స్కి టాక్ బ్యాక్ అర్థం కాదు కాబట్టి మీరు టెక్స్ట్ని హైలైట్ చేయొచ్చు స్క్రీన్ మీద మీరేం చేస్తున్నారని. అలా పనికొస్తుంది. ఓవర్లే అంటే వీడియో చుట్టూ ఇది బార్డర్ అంటే ఒక ఫ్రేమ్, ఫోటో ఫ్రేమ్ లాగా. ఫోటో ఫ్రేమ్ అయితే చాలామంది చూసుంటారు. ఫోటో ఫ్రేమ్ మధ్యలో ఫోటో పెట్టుకుంటాము, చుట్టూరు ప్రొటెక్షన్ మాదిరి ఒకటి ఉంటుంది, దానిలాగా ఈ వీడియోకి కూడా అలా షో ఇవ్వచ్చు. ఎఫెక్ట్స్, ఇది ఏం లేదు ఫ్రెండ్స్, వీడియో యొక్క రిచ్నెస్ పెంచుతుంది. అంటే మూవీ మోడ్, వివైడ్ కలర్స్, చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఇలా క్యాప్షన్స్, ఇది మనకి మెయిన్ సబ్టైటిల్స్. మనం ఏదైతే మనం మాట్లాడుతున్నామో దాన్ని సబ్టైటిల్స్ రూపంలో కింద జనరేట్ చేయడానికి మనకి ఇది యూజ్ అవుతుంది. ఆస్పెక్ట్ రేషియో, ఇది మనకి ఒక రకంగా చెప్పాలంటే మన పొజిషన్, వీడియో పొజిషన్ 75 degrees 30 degrees ఇలా వీడియో యాంగిల్ని అడ్జస్ట్ చేసుకోవడానికి క్రాపింగ్ పరంగా పనికొస్తుంది. ఫిల్టర్స్,
మెయిన్ ఫిల్టర్స్ వచ్చేసరికి మీరు దీన్ని బ్లాక్ అండ్ వైట్లో చూపించడం, లేకపోతే ఓల్డ్ టైప్ డిస్ప్లేస్లో ఇలా ఉండేది కలర్ అని చూపించడానికి, ఇలాంటి విషయాలకి బాగా పనికి వస్తుంది ఇది. దీంతో అయితే పెద్ద యూస్ ఉండదు. అడ్జస్ట్ ఇది వీడియోలో అన్ని రకాల కాంట్రాస్ట్ లెవెల్స్, బ్రైట్నెస్, షార్ప్నెస్ ఇలా అన్ని లెవెల్స్ని అడ్జస్ట్ చేయొచ్చు. స్టిక్కర్స్ మీరు కొన్ని విషయాలు మీరు చెప్పలేని వాటిని కానీ ఇలాంటి వాటిని స్టిక్కర్స్ రూపంలో బయటికి చెప్పచ్చు. లేతే స్టిక్కర్స్ అంటే ఓన్ స్టిక్కర్స్ అని ఉంటుంది. మీరు ఒక ఫోటోని హైలైట్ చేయాలంటే ఆ వీడియోలో ఆ ఫోటోని ఆ పర్టికులర్ ప్లేస్లో పెట్టి జూమ్ అవుట్ చేసి అలా అయితే మీరు దాన్ని ఒక స్టిక్కర్లా వాడుకోవచ్చు. ఆర్ మీరు అప్లోడ్ చేసే ప్రతి యూట్యూబ్ వీడియోలో మీ యూట్యూబ్ ఛానల్ యొక్క లోగో అనేది వీడియో కార్నర్లో ఎక్కడన్నా ఉండాలన్నా కూడా ఈ స్టిక్కర్స్ సెట్టింగ్స్తో చేసేయచ్చు. బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు నేను వ్లాగ్స్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్లో వ్లాగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. అయితే నా బ్యాక్గ్రౌండ్ ఏం బాగాలేదు, అలాంటప్పుడు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయొచ్చు నేను కొన్నిసార్లు. ఆర్ నేను మన ఇండియాలోనే ఉన్నాను, మన ఇండియాలో ఒక రైల్వే స్టేషన్ చూపించి జపాన్లో ఇది డోరేమాన్ రైల్వే స్టేషన్ ఇలాంటివి అయితే చూపించచ్చు. ఇలాంటి గ్రాఫిక్స్ అయితే చేయొచ్చు. చాలామంది ఇలాంటి జిమిక్స్ చేశారు. దీంట్లో అయితే పని లేదు. ఎడిట్ దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పటిదాకా మనం చూసిన దానికంటే దీంట్లో డబల్గా ఉంటాయి ఆప్షన్స్. స్ప్లిట్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఒక వీడియోని మీరు ఎగ్జాంపుల్ ఈ వీడియోని వాట్సాప్లోకి మీరు స్టేటస్గా పెట్టాలనుకుంటున్నారు. ఈ వీడియోస్ ఎగ్జాంపుల్ 3 minutes ఉంది అంటే నీకు 1 minute ఒక వీడియో అప్లోడ్ చేయగలం. అలాంటప్పుడు 1 minute టైం లైన్ చేసి నీకు 3 partsగా డివైడ్ చేస్తుంది ఇదే వీడియోని నీకు. అలా నువ్వు ఎంత పెద్ద వీడియోనైనా ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు. ఇది స్పీడ్ వీడియో యొక్క స్పీడ్ అంటే ఒక వీడియోని నార్మల్ వీడియోని టైం ల్యాప్స్ మోడ్లోకి కానీ ఆర్ స్లోమో మోడ్లోకి కానీ తీసుకురావచ్చు. స్లోమో అంటే మీరు చేసే ప్రతి పని నిదానంగా చేస్తున్నట్టు. టైం ల్యాప్స్ అంటే ఒక పెద్ద లెంతీ వీడియోని షార్ట్ వీడియోలా చేయడం. యానిమేషన్స్ దీంతో అయితే ప్రస్తుతానికి అవసరం లేదు. యానిమేషన్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఒక ఇమేజ్ని కదిలేలా చేయొచ్చు దీనిపైన హైలైట్ చేసి. ఆర్ ఇదే వీడియోని మీరు డిఫరెంట్ టైప్స్లో నుంచి పైనుంచి కిందికి వస్తున్నట్టుగా, కింద నుంచి సైడ్కి వెళ్తున్నట్టుగా అలా చేయొచ్చు. ఇది ఇప్పుడు దాకానే చెప్పాను ఫ్రెండ్స్. అది సేమ్ సెట్టింగ్. డెలీట్ ఇదైతే మీకు డెలీట్ అనే ఆప్షన్. మీరు వీడియోలో ఒక పార్ట్ని మాత్రం డెలీట్ చేయొచ్చు. ఒక పార్ట్ అంటే జస్ట్ మనం 1 second ఆర్ 3 seconds 5 seconds అలా ఎంత టైం కావాలో టైం లైన్ సెట్ చేసుకొని ఆడి వరకు మనం డెలీట్ చేయొచ్చు కావాల్సినంత వరకు పార్ట్. ఎన్హాన్స్ వాయిస్ అంటే ఇప్పుడు నా వాయిస్ లోగా వినిపిస్తే వీడియోలో ఆ వాయిస్ని కొంచెం బూస్టప్ చేస్తుంది, ఆ వాయిస్ యొక్క సౌండ్ని. ఒక రకంగా చెప్పాలంటే నాయిస్ రిడ్యూషన్ ఇది. ఐసోలేట్ వాయిస్ ఇది నా వాయిస్ యొక్క పిచ్ కానీ స్పీచ్ రేట్ కానీ చేంజ్ చేయడానికి యూస్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే వీడియోస్తో అవసరం లేదు. కెమెరా ట్రాకింగ్ అంటే ఒక సైడ్ అక్కడ వీడియో ఆల్రెడీ ఉంది, ఆ వీడియో మీరు మళ్ళీ రీమేక్ చేస్తున్నట్టు, ఆ వీడియో ఎవరిదో వీడియో మీరు చేస్తున్నట్టు క్రియేట్ చేయొచ్చు. పైన కానీ కింద కానీ ఒక సర్కిల్లో ఒక వీడియో వస్తుంది, ఆ వీడియో మీ ఫ్రంట్ కెమెరాని కూడా రికార్డ్ చేస్తుంది. అది ఇంకో ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ, అది నెక్స్ట్ చెప్తాను. వాల్యూమ్ ఎగ్జాంపుల్ నా వీడియోలో వాయిస్ అనేది చాలా లోగా ఉంది, అలా లోగా ఉన్న వాయిస్ని మీరు హైగా చేయొచ్చు. ఎలా అంటే ఒక వీడియోలో నేను అది కొంచెం ఇబ్బంది, ఎగ్జాంపుల్ హాస్టల్ ప్లేస్లో మామూలుగానే ఎక్కువ సౌండ్ చేస్తే ఎవరు ఊరుకోరు. సో హాస్టల్ ప్లేస్లో నేనేం చేస్తున్నానంటే కొంచెం మెల్లగా మాట్లాడుతున్నాను, వీడియోస్ చేస్తున్నాను బట్ మెల్లగా మాట్లాడుతున్నాను. అయితే నేను మెల్లగా మాట్లాడేది కొంచెం నా వాయిస్ లౌడ్ చేయొచ్చు. ట్రాన్స్ఫార్మ్ దీంతో అవసరం లేదు, ఇది వీడియో యొక్క పూర్తి వీడియోనే చేంజ్ చేయగలదు.
ట్రాన్స్ఫార్మ్ అంటే వీడియో యొక్క మొత్తం కలరింగ్ అన్నీ చేంజ్ చేయగలదు. AI expand. Disabled. ఇది డిసేబుల్ అయ్యే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇదొక ఏఐ టూల్, ఇది డిసేబుల్ అయ్యే ఉంటుంది. ఒకవేళ మీరు ఎనేబుల్ అవ్వాలంటే ఇది మీరు ఖచ్చితంగా VPN అయితే వాడాల్సి ఉంటుంది. అందుకే ఫ్రెండ్స్ VPN వాడాలని ఫస్ట్లోనే చెప్పాను. Auto reframe. ఆటో రీఫ్రేమ్ ఇది ఒక రకంగా స్టేబిలైజ్ చేయడానికి వీడియోని. మనం ఒకవేళ ఒక వీడియో సైడ్కి మన వీడియో ఉంది, అందులో మన ఫేస్ సైడ్కి ఉంటే మన ఫేస్ ఆటోమేటిక్గా మధ్యలోకి వచ్చేలా ఇది చేస్తుంది. ఇంకా చాలా సెట్టింగ్స్ ఉన్నాయి, అదొకటే కాకుండా Adjust. అడ్జస్ట్లో మీరు వీడియోని క్రాప్ చేయొచ్చు. అంటే వీడియో ఎక్కువ పొడవుగా ఉంది, ఆ పొడవుగా ఉన్నదాన్ని కొంచెం పొట్టిగా చేయడం, ఇలాంటివి చేయొచ్చు. Filters. ఫిల్టర్స్ ఇది కూడా ఒక రకంగా అంతే ఫ్రెండ్స్. ఒక వీడియోని బ్లాక్ అండ్ వైట్ చేయడం ఆర్ పానోరమా, ఇలా డిఫరెంట్ మోడ్స్లో మీరు చేంజ్ చేసుకోవచ్చు. Remove BG. రిమూవ్ బీజీ ఒక వీడియోలో పూర్తి బ్యాక్గ్రౌండ్ మీరు లేపేసి మీ బ్యాక్గ్రౌండ్ని పెట్టుకోవచ్చు. మీ ఇంట్లో నార్మల్గా రికార్డ్ చేసిన బ్యాక్గ్రౌండ్ని ప్లే చేసుకోవచ్చు. వేరే ప్లేస్కి వెళ్ళి క్రౌడెడ్ ప్లేస్కి వెళ్ళి రికార్డ్ చేసి. Relight. నెక్స్ట్ వచ్చేసి రిలైట్, ఇది కూడా అవసరం లేదు. Overlay. ఓవర్లే ఇంతకుముందే చెప్పాను. ఓవర్లే అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇన్ యాప్ మన ఫోన్ మన ఆండ్రాయిడ్ లాంగ్వేజ్లో అయితే అంటే పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ లాగా. ఇది ఒక వీడియోలో ఇంకో వీడియోలు కూడా కనపడేలా చేయొచ్చు. ఓవర్లే అంటే మీ గ్యాలరీలో ఇంకో వీడియో ఉందంటే ఆ వీడియోని తీసుకొచ్చి ఇక్కడ హైలైట్ చేయొచ్చు. బేసిక్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, స్మాల్గా వీడియో ఎడిటింగ్ యాప్స్ మీకు ఏం ఆఫర్ చేస్తాయి ఫ్రీగా, ప్రీమియం లేకుండా ఏం ఆఫర్ చేస్తే అవి ఉంటాయి, అవి మాత్రమే ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ క్రాపింగ్ కానీ వీడియో అడ్జస్ట్మెంట్ ఇలాంటివి ఉంటాయి. మాస్క్ అంటే మీ వీడియోలో ఒక పార్ట్ని మాత్రం మాస్క్ చేయడం, ఆర్ మీ ఫేస్లో కొంత భాగాన్ని మొత్తం బ్లర్ చేయడం, ఇలా చేయొచ్చు. డూప్లికేట్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి డూప్లికేట్ కూడా ఏ రకంగానూ యూస్ అవ్వదు. రీప్లేస్ ఈ వీడియోలో కొంత పార్ట్ మాత్రం తీసేసి వేరే వీడియోలో ఉన్న పార్ట్ తీసుకొచ్చి పెట్టచ్చు. ఎక్స్ట్రాక్ట్ ఆడియో అంటే మీ దగ్గర ఒక వీడియో ఉంది, ఆ వీడియో నుంచి మీకు ఆడియో కావాలి, అది ఈ వీడియోకే మీకు కావాలి ఆడియో. మీ దగ్గర ఆడియోస్ లేవు, అన్ని వీడియోస్ ఉన్నాయి, కానీ మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది కానీ అది వీడియో ఫార్మాట్లో ఉంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు సింపుల్గా దీనిపై ట్యాప్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఆడియో కొట్టి మీకు ఏ వీడియో నుంచి కావాలో ఆ వీడియో సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద ట్యాప్ చేస్తే మీకు ఆ వీడియోలో ఉన్న ఆడియో మాత్రం ఎక్స్ట్రాక్ట్ అయిపోయి మీకు ఇక్కడ పేస్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. మోషన్ బ్లర్ దీంతో కూడా అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది మనము షేక్ అవుతున్నప్పుడు మాత్రమే మన హ్యాండ్ మూమెంట్స్ ఇలాంటి వాటిని మాత్రం బ్లర్ చేయడానికి యూజ్ అవుతుంది. స్టేబిలైజ్ అంటే మీరు ఒక వీడియోని రికార్డ్ చేశారు మీ కెమెరాలో, అది షేక్ అవుతూనే ఉంది మాటికి, దాన్ని మీరు కొంచెం స్టేబుల్గా కదలకుండా కొంచెం ఒకే ప్లేస్లో ఫిక్స్డ్గా ఉన్నట్టు క్లారిటీ కూడా క్లియర్గా వచ్చేలా సెట్ చేసుకోవచ్చు. అయితే వీడియో షేక్ అవ్వడం వల్ల మనకి వీడియో క్లారిటీ అనేది తక్కువ అనిపిస్తుంది. వీడియో సేమ్ క్లారిటీలో రికార్డ్ అవుతుంది కానీ అది మనకు తక్కువ క్లారిటీ అనిపిస్తుంది. ఈ స్టేబిలైజ్ ఏం చేస్తుందంటే కొంచెం క్లారిటీని ఇంప్రూవ్ చేస్తుంది వీడియో కదలకుండా చేసి. ఒపాసిటీ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. రివర్స్ అంటే A to Z మనం పలికింది Z to A పలికినట్టుగా చేయొచ్చు. ఫ్రీజ్ ఒక వీడియోలో ఒక పార్ట్ని మాత్రం అదే ప్లేస్లో అలా కొంచెం స్టన్ అయ్యేలా ఉంచి వీడియో లెంత్ని పెంచడం ఆర్ తగ్గించడం చేయొచ్చు. ఆడియో ఎఫెక్ట్స్ ఇది కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. రిడ్యూస్ నాయిస్ ఇది నాయిస్ క్యాన్సిలేషన్. ఎగ్జాంపుల్ మనం ఎన్నో వందలు వేలు పెట్టి కొంటూ ఉంటాం మైక్స్, మన నాయిస్ క్యాన్సిలేషన్ మైక్స్. మొన్న ఈ మధ్య నేను కూడా ఒకటి కొన్నాను, కానీ నేను దానివల్ల చాలా డిసప్పాయింట్ అయ్యాను. అది నాయిస్ ఎంత ట్రై చేసినా వాయిస్ క్లారిటీ వస్తుంది, బట్ నాయిస్ రిడ్యూస్ అయితే అంతగా అవ్వట్లేదు. అలాంటప్పుడు నేనేం చేశాను అంటే సింపుల్గా ఇక్కడికి వచ్చి నాయిస్ రిడ్యూషన్ మీద ట్యాప్ చేసి నాయిస్ రిడ్యూస్ చేసుకున్నాను. క్లియర్గా వచ్చింది నా వాయిస్.
అలా మీరు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఎంత ఖర్చు పెట్టినా అందులో Audio. Reduce noise. మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అంత బాగుండకుంటే ఆ వీడియోని మనం మన ఫోన్లో ఉంటే ఇక్కడికి వచ్చి మనం నాయిస్ రిడ్యూషన్ అయితే చేసుకోవచ్చు. ఏం లేదు ఫ్రెండ్స్, దీని మీద ట్యాప్ చేసి అక్కడ నాయిస్ రిడ్యూషన్ అన్చెక్లో ఉంటుంది, అని చెక్లో పెట్టి బ్యాక్ వచ్చేసి సేవ్ కొట్టి బ్యాక్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. Beats. బీట్స్ ఇది కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. Unlink. అన్లింక్ దీంతో కూడా అవసరం లేదు Stop ఫ్రెండ్స్. recording. లాస్ట్ Back. Button. వీటి గురించి మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో బాగా లెంత్గా అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి మీ బంధుమిత్రులతో, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళతో షేర్ చేయండి. అలాగే మా ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Accessibility. Talk back off.